నమస్కారం ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన తొలి ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 100 మంది సిట్టింగ్ కెపాసిటీతో ఐటీ సేవలు ప్రారంభించిన ప్రిన్స్టన్ సర్వీసెస్ ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఐటీ సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన నిర్వాహకులు. వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన విజయదశమి వేడుకలు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, గుడివాడ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం. జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దేశం కోసం త్యాగాలు చేసిన జాతి నేతల సేవలను ఎప్పటికీ మరువమన్న కూటమి నాయకుడు. గుడివాడ పట్టణంలో వాడవాడల అత్యంత వైభవోపేతంగా జరిగిన విజయదశమి పర్వదిన వేడుకలు. శ్రీ మహిషాసురమర్దిని దేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన దేవాలయాల కమిటీ పెద్దలు. గుడివాడ పట్టణంలో తొలి ఐటీ కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమైంది. 100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ద్వారా అందించనున్న సేవల వివరాలను సీఈఓ కారంశెట్టి రవి ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఐటీ కంపెనీ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాము ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రారంభమైన ఐటీ కంపెనీ విజయవంతంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందన్నారు. ప్రిన్స్టన్ సంస్థను నా సొంత కంపెనీగా భావించి విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, నిమ్మగడ్డ సత్యసాయి, పెద్దు శ్రీకాంత్, పట్టణ ప్రముఖులు మాటూరి రంగనాథ్. కార్యక్రమంలో ఐటీ సర్వీసెస్ ప్రతినిధులు, ఉద్యోగులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పక్క ఎమ్మెల్యే రాము గారు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ గుడివాడ పెట్టుకుందామని చెప్పగానే రాము గారు నేను ఉన్నాను. ఇది మన రాము గారు శ్రీకాంత్ గారు అనమాట. సో శ్రీకాంత్ రాము గారు ఫస్ట్ make sure they are and I'm here for you guys. Basically, my intention is to grow your business so that you know Gujarat grows. Okay. So our priority is that. So whenever you need any help, you can reach our office for anything. మా ప్రియమిత్రులు రవి కారంశెట్టి గారు గుడివాడ వచ్చి ఆయన సొంతూరు గుడివాడలో ఇక్కడ ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తాం అనేది నిజంగా మంచి పరిణామం. ఆయన ఇలా సొంత ఊరి మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. నాకు మళ్ళీ చాలా అంటే మీ ఇద్దరం చాలాసార్లు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆయన ఇంట్రెస్ట్ కూడా గుడివాడ మీద చాలా హెవీగా ఉంది. సో తప్పకుండా ఆయన వస్తాను అనగానే నేను ఇంక అడగకముందే ఆయనే చెప్పాడు యాక్చువల్ గుడివాడ వచ్చి మన కంపెనీ ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామండి అనేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను చూసుకుంటాను, మీరు రండి, ఇంత మంచి అవకాశం మీరు తీసుకొస్తున్నారు. నేను ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ.
ఒక 100 మందితో నేను రన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇబ్బందులు అయితే ఏమి రాకుండా నేను చూసుకుంటాను. ప్లస్ టాలెంట్ అయితే కనుక రియల్ టాలెంట్ ఏంటంటే గుడివాడ టాలెంటే మనం చాలా వరకు ఉపయోగపడుతున్నాం. అందాకెందుకు మీ ఇద్దరం ఉన్నాం ఇక్కడ ఎదురుగుండా. ఈ రెండు కూడా గుడివాడకి సంబంధించిన టాలెంటే. సో మన గుడివాడలో ఇంత మంచిగా కంపెనీ సెటప్ చేస్తానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాను. గుడివాడ ప్రజల తరఫున థ్యాంక్ యూ. ఇదే రవి కారన్ శెట్టి గారు మొదలెట్టిన ప్రయాణం ఇదే స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ సంబంధించిన ఎన్ఆర్ఐలకు కానీ ఇతర కంపెనీ ఓనర్స్ కానీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా రండి, గుడివాడ రండి, మన గుడివాడ అభివృద్ధి చేసుకుందాం. మన గుడివాడలో అభివృద్ధిలో మీకుతో అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. మీ కంపెనీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే పూచి నాది. నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మీరందరూ తీసుకోండి. P4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే స్ఫూర్తితోటి ఇప్పుడు మన రవి కారన్ శెట్టి గారు కూడా వచ్చారు. అదే రకంగా వచ్చి మీరు ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేయడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని స్వాగతిస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఆలోచనలు మీ దగ్గర ఉంటే నేను మీతో పాటు ప్రయాణం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. నా కంపెనీ ముందు పెట్టినా కానీ మొదటి ప్రయాణం మాత్రం కారన్ శెట్టి గారు మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇదైతే కనుక క్లియర్గా చెప్తున్నాను నేను. ఈయన చేసిన మొదలెట్టిన ప్రయాణం మన గుడివాడని ఎక్కడికో తీసుకెళ్తాదని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. We have total 3 locations and we also recently started 4th location also. Main Princeton, New Jersey. Second Canada on the near shore. India వచ్చి ఆఫ్ షోర్. ఇది 3rd లొకేషన్ ఇన్ ఇండియా. ఒకటి హైదరాబాద్, కాకినాడ, ఇది 3rd బ్రాంచ్ గుడివాడ. రీసెంట్గా డొమినికా అని చెప్పేసి అది కరేబియన్ రీజియన్. సో డొమినికాలో కూడా స్టార్ట్ చేసాం రీసెంట్గా. ఇప్పుడు ఈ గుడివాడ కెపాసిటీ వచ్చి టోటల్గా 100 to 100 సీట్స్ కెపాసిటీ ఇది. ఇక్కడ పొజిషన్స్ వచ్చి మా బ్యాక్ ఆఫీస్ అంటే మా బిజినెస్కి సపోర్ట్ చేసే స్టాఫ్ ఇక్కడ నుంచి పనిచేస్తారు. అది తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఈ 2 యాక్టివిటీస్ ఇక్కడ నుంచి రన్ చేస్తాం. సో మోస్ట్లీ నైట్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేస్తాము. అంటే యూఎస్ టైమ్ జోన్ సపోర్ట్ చేస్తారు. తర్వాత స్లోలీ డే టైమ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. నాది గుడివాడ, నాది సొంతూరు గుడివాడ. నేను పుట్టి పెరిగింది గుడివాడ. సో ఒకటి ఏంటంటే గుడివాడలో చాలా టాలెంట్ ఉందండి. మన కృష్ణా జిల్లా వాళ్ళు అంటే కనుక చాలా మేధాశక్తి ఉన్నవాళ్ళు అని చెప్పేసి చాలా పేరు. తర్వాత ఎప్పుడైతే గుడివాడ పెడదామన్న ఆలోచన వచ్చిందో నేను వెంటనే రాము గారికి కాల్ చేశాను. రాము గారు నాకు 4-5 ఏళ్ళ నుంచి తెలుసు, నాకు యూఎస్లో బాగా పరిచయం. సో ఫస్ట్ పెడదాం అనగానే అసలు ఏంటండి సక్సెస్ అవుతామా అని చెప్పేసి అడిగితే నేనున్నాను, నేను ఆల్రెడీ చేస్తున్నాను, సెవరల్ ఇయర్స్ నుంచి గుడివాడ నుంచి నడిపిస్తున్నాను, నేను పక్క నుండి మీకు సపోర్ట్ ఇస్తాము. అలాగే శ్రీకాంత్ గారు, వాళ్ళ మేనల్లుడు శ్రీకాంత్ గారు కూడా రెండు ఆయన వెనకాల ఉంటారనమాట. సో ఆయన కూడా కాల్ చేశాను, ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఆయన కూడా. సో ఆయన కూడా కాల్ చేసి ఆయన కూడా నేను సపోర్ట్ ఉన్నాను. మేమంతా ఏంటంటే ఒకటే బిజినెస్లో ఉన్నా కానీ ఏంటంటే మేము కాంపిటీషన్ అనుకోం. సో ఒకళ్ళకొళ్ళు కొలాబరేట్ చేసుకొని ఎలా గ్రో అవుదాం ఆ యాటిట్యూడ్ ఉందన్నమాట. సో అందుకని ఆ ఫ్రెండ్షిప్, ఆ యాటిట్యూడ్, తర్వాత అలాగే గ్రోత్కి కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది. అదే అలాగే తప్పకుండా అంటే నా హోమ్ టౌన్ గుడివాడ. సో డెఫినెట్గా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము. మెయిన్ అది ఇంపార్టెంట్. గుడివాడ అంటే ఎప్పుడు బూతులు క్యాసినోలతో ఉండే గుడివాడని ఒక మంచి నాయకులు గుడివాడకు వస్తే గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలను సాకారం చేశారు కారన్ శెట్టి రవికుమార్ గారు. ఎందుకంటే కూడా ఎప్పుడు కూడా ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే మా శాసనసభ్యులు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు ఈ రోజున ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని గుడివాడ తీసుకొచ్చి గుడివాడలో స్థాపించడం అంటే చాలా ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం చేసినందుకు మీకు ముందుగా మా గుడివాడ నియోజక ప్రజలందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే గుడివాడలో అనేక మంది మీరు చెప్పినట్టుగా అమెరికా కాదు, కెనడా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మన గుడివాడ యువత చాలామంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ మీకు సహాయ సహకారాలు అందించి ఇక్కడ యువత అందరూ కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మీ యొక్క కంపెనీలో వాళ్ళు దినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీరు చేస్తున్న ఈ సేవ గుడివాడ ప్రజలందరూ కూడా గుర్తుంచుకుని ఎప్పుడు కూడా మీ అందరికీ మీ కంపెనీకి సహాయ సహకారాలు ఉంటాయి. వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని వేలాదిగా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.
ఉత్సవ వేడుకల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, గుడివాడ ఆర్జీఓ బాలమురళీకృష్ణ వేలాదిగా భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎంతో వైభవంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు, ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంత్రోక్త దేవతాభ్యేదం నమః అభౌమస్పృశ్య తథాషాఢతధామేదం నమః సమోహిరా విశ్వసామ సూర్యో గంధర్వస్సైదం బ్రహ్మక్షత్రం వాదు తస్మై స్వాహా. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేయించేస్తున్న లోకపావని శక్తి స్వరూపిణి అమ్మలగనమ్మ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
జరుగుతున్నాయి. 22వ తారీఖున ఉదయం కలశ స్థాపన, తదుపరి ప్రధాన ఘట్టమైన దుర్గాష్టమి మన 30వ తారీఖున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారి హస్తములతో కుంభం పోయుట మరియు తదుపరి ఊరేగింపు కూడా ప్రారంభించడం, అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా గౌరవనీయులు శ్రీ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి హస్తములతో ప్రారంభించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవడం జరిగింది. ఈ రోజున ఉదయం 6 గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శ్రీ శివసంతోష్ శర్మ గారు ఆధ్వర్యంలో ఉదయం ప్రాతకాలార్చన, తదుపరి సహస్రనామార్చన, సమస్త విజయ ప్రాప్తికి లలితా హవనములతో హోమ కార్యక్రమం, అనంతరం మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరూ సమిష్టిగా మహాపూర్ణావతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజున శ్రీ అమ్మవార్ల దర్శనార్థమై పెడన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మరియు గుడివాడ ఆర్డీఓ అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ముందుగా మన గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారికి ధన్యవాదములు. అలాగే ఈ చిన్న వయసులో నన్ను ఈ అమ్మవారి చైర్మన్గా నియమించిన వెనిగల రాము గారికి, అలాగే మా కమిటీ సభ్యులందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ నవరాత్రుల్లో మాకు ఈ అవకాశం ఇచ్చిన వెనిగల రాము గారికి, రావి వెంకటరావు గారికి, కూటమి నాయకులకి ముందుగా ధన్యవాదములు. మొన్న ఈ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలైన కాడి నుంచి, అలాగే మా ఈఓ గారు ఆకుల కొండలరావు గారు, మా పూజారిగా శివయ్య గారు, కమిటీ సభ్యులు, అలాగే ఇక్కడ స్టాఫ్ అందరు కూడా కలిసి మెలిసి అందరం ఒక తాటి మీద కృషి చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే పోలీసు వారు, మెడికల్ క్యాంప్ వారు, అలాగే అన్ని కార్యక్రమాలు దగ్గర నుండి చూసుకున్నాం. అదేవిధంగా మొన్న 30వ తారీఖున జరిగిన గొప్ప అన్నసంతర్పణకి ఎన్నడూ లేనట్టుగా ఎంతోమంది భక్తులు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ఫ్రీ బస్సు చాలా అమ్మవారి దర్శించడానికి మహిళలకు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా మొన్న 30వ సంతర్పణ రోజున 75% ఆడవాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొత్తం మీద ఆ రోజు 40,000 పైగా చిరుగు భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేశారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కొత్త తరానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెనిగల రాము గారికి ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమద్ కొండలమ్మ అమ్మవారి క్షేత్రంలో దసరా నవరాత్రుల సందర్భముగా ఈరోజు విజయదశమి సందర్భముగా అమ్మవారి ప్రాతకాలంలో శ్రపణ, అనంతరము నిత్యార్చనలు, అనంతరము సహస్రనామ కుంకుమార్చన, అనంతరము రుద్ర లలితా హోమములు, అనంతరము మహాపూర్ణాహుతి నిర్వహించడం జరిగినది. తర్వాత అమ్మవార్లకు ఉపరత స్నానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సాయంకాల అర్చన, సెమ్మి పూజా కార్యక్రమాలతో ఈ యొక్క దసరా నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పబడుతున్నది. ప్రత్యేకముగా ఈరోజు అమ్మవారిని ప్రార్థించిన వారికి విజయాన్ని చేకూరుతాయని చెప్పేసి చెప్పబడుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ఉప ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి జాతి నేతల త్యాగ నిరతి మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. దేశం కోసం ఆహారహరం పరితపించిన మహనీయులు చెప్పిన బాట మనకు ఆదర్శప్రాయమన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ 156 మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రుల 121వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్లో గాంధీ మండపంలో గల మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే రాము ఖద్దరు మాలలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు, చైర్మన్ సాయన రాజేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జోహార్, జాతిపిత మహాత్మా గాంధీ జోహార్, జాతిపిత మహాత్మా గాంధీ. జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ జోహార్, జాతిపిత మహాత్మా గాంధీ. గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో విజయదశమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ పొట్టపు చిన్న ధన్యవాదాలు తెలిపారు. వేడుకల్లో ధర్మకర్తల కమిటీ సభ్యులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గుడివాడ పట్టణం బండిమిల్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు విజయదశమి సందర్భంగా మరి అమ్మవారి మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే స్వామివారు కూడా భక్త మార్కండేయ స్వామివారి రూపంలో అలంకరణతో దర్శనం ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాజరాజేశ్వరి నాట్య మండలి గుడివాడ వారిచే బాల నాటకం ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి స్వామివారికి సమర్పించిన 22 కేజీల లడ్డు సాయంత్రం 7 గంటలకు బహిరంగ వేలంపాటలో మరి పెడతం జరుగుతుంది. కాబట్టి ఆ బహిరంగ వేలం కూడా భక్తులు పాల్గొని మరి ఆ ప్రసాదాన్ని దక్కించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి అలాగే ఈ దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని మరి రేపు అనగా రేపు సాయంత్రం 7 గంటలకు మరి అయ్యవార్లు అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో మరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిన కోరుతున్నాం. ఓం నమస్తవాయ. ముందుగా ఎమ్మెల్యే రాము గారికి దసరా శుభాకాంక్షలు, అలాగే మా యువ గారికి గోపాలరావు గారికి శుభాకాంక్షలు, అలా మా కమిటీ సభ్యులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బండిమిల్ రోడ్లో గల భీమేశ్వర స్వామి దేవస్థానం మహిషాసురమర్దిని అమ్మవారిది, అట్లాగే అయ్యవారిది భక్త మార్గాన్ని రావచ్చాము. సాయంకాలం 7 గంటలకి వాహన సేవ కార్యక్రమం ఉంది. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన కోరుతున్నాము. అట్లాగే 22 కేజీల లడ్డు సాయంత్రం 7 గంటలకి లడ్డూ పాఠం ఉంది. ఆ పాఠం కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా తూర్పు గోపురం రాజగోపురం నిర్మాణానికి ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మా యువ గారిని సంప్రదించి శిలాఫలకం మీద పేరేయగలము. 2 బార్లు ఇస్తే ఆ కార్యక్రమం కూడా, అలాగే గోశాల కూడా ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మొత్తం ఇచ్చే దాత కూడా ఉన్నా సరే గోశాలలో వాళ్ళ పేరు పెట్టగలం. దానికి కూడా దాతలు రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.
గుడివాడ నీలామహల్ రోడ్డులోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ విజయదుర్గ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ వేడుకల్లో దేవస్థానం గంగు శిరీష, ధర్మకర్తల కమిటీ చైర్మన్ హరిబాబు, వేద పండితులు పునీత్ శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు ఎంతో గొప్పగా అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆఖరి రోజున విజయదశమి రోజున లడ్డూ పాట ఈ రోజు సాయంత్రం జరుగుతుందండి. ఈ సందర్భంగా అందరూ వచ్చి పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్డు చేరువచ్చినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు విజయదశమి. అందరికీ కూడా భక్తులందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. నేడు విజయదశమి సందర్భంగా అమ్మవారు మన యొక్క దేవాలయం అయినటువంటి మూలవరాట అయినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శరన్నవరాత్రి కార్యక్రమాలు పురస్కరించుకుని నిన్నటి వరకు కూడా వివిధ రకాల అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. నిన్నటి రోజు మహిషాసుర సంహారం తర్వాత అమ్మవారు విజయరథంపై పంచభూతాలను పంచసింహాలుగా నిర్వహించి అమ్మవారు పంచసింహవాహినిగా విజయదుర్గగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క విజయదుర్గ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారో వారికి ఎటువంటి శత్రుపీడ ఉండదనేది, వారు సంకల్పించిన ఏవైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా ధర్మబద్ధమైతే కనుక అవన్నీ కూడా విజయవంతంగా అయ్యేలాగా శ్రీ విజయదుర్గ అమ్మవారు అనుగ్రహిస్తారనేది ప్రసిద్ధి. ఈ యొక్క ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శరన్నవరాత్రి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు విచ్చేసి ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శరన్నవరాత్రి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా జరిగినాయి. ఇదే విధంగా నేటి రోజు విజయదశమి సందర్భంగా సాయంత్రం 5:30 సిమి పూజా కార్యక్రమం నిర్వహించుకుని తదుపరి అమ్మవారి యొక్క లడ్డూ వేలంపాట కార్యక్రమాలు నిర్వహించుకుంటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు అనగా శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ విజయదుర్గామేత విజయేశ్వర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఎంతో వైభవోపేతంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాము. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ముందుగా జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో పలు వ్యాపార సంఘాల పెద్దలు, కామర్స్ సంస్థల ప్రతినిధులు, వ్యాపార సంఘాల నాయకులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. అనంతరం అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు, కామర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. క్వశ్చన్స్ ఇవ్వండి. ఏవైనా కానీ డౌట్స్ ఉంటే అక్కడే మాట్లాడు. ఉదాహరణ చెప్పాలంటే మేజర్ గా కిరాణా సామాగ్రి వచ్చేసి మనకు 12-15 మంచి టైం వచ్చింది. దీనిలో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ అమలు చేస్తున్నారు కానీ మీరందరికీ అందరికీ ఇక్కడ అన్నిటి మీద పెట్టిస్తారు మీరు ఒకసారి.
ఫ్లెక్సీ వేయించి ఎవరిది మీదైనా మనకి రెగ్యులర్గా టూత్ పేస్ట్ కానీ అన్నింటిలో తగ్గినాయి. ఓకే 99% ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం తీసుకుని దాని గురించి ఎక్సైట్ అయ్యారంటే అది దాంట్లో చాలా డెప్త్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మోడీ గారి ఆధ్వర్యంలో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిఫార్మ్స్, ఈ రిఫార్మ్స్ మీద చంద్రబాబు నాయుడు గారు మాకే 4 సార్లు మీటింగ్ పెట్టి గట్టిగా చెప్పాలి ఎంత పనిచేస్తుందని. దీన్ని చూసుకున్నంటే ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైతే అవసరమైన సెక్టర్స్ ఉన్నాయో, ఎక్కడైతే నెగ్లెక్టెడ్ సెక్టర్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటే ఒక రేటు తగ్గింపు చాలా ఇంపార్టెంట్గా అనిపించదో అక్కడ అవసరమైన చోట్ల ప్రతి చోట మనకి జిఎస్టీ తగ్గించారు. చూసుకుంటే మనకి వ్యవసాయ ఉత్పత్తుల మీదే కానీ లేదు మనం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులన్నిటి మీద డైలీ కమాడిటీస్ అన్నిటి మీద కూడా ట్యాక్సులు తగ్గించడం అనేది నిజంగా ఒత్తిడి తగ్గుతుంది. మనకి ఎప్పటికప్పుడు ట్యాక్సులు పెరగటమే కానీ ఏ రోజు మనం ట్యాక్సులు తగ్గినట్టు మన చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్పెషల్లీ మోడీ గారికి ప్రత్యేకమైన కంగ్రాట్స్ చెప్తున్నాం. ఈరోజు మనకు చెప్తా ఉన్నారు దగ్గర 8,000 కోట్లు ప్రజల దగ్గర సొమ్ము సేవ్ అయిందంటే ఎప్పుడైనా కానీ ప్రజల దగ్గర సేవ్ అయిన సొమ్ము ఎక్కడికి పోదండి. వ్యాపారుల దగ్గరికి, అతిపెద్ద వ్యాపారుల దగ్గరికి వెళ్ళిన డబ్బులు మాత్రమే ఇక్కడ బ్యాంకుల్లోనో వీటిలోనో మూలుగుతాయేమో కానీ బ్యాంకుల్లో పెడితే బాగానే ఉంటుంది, దాంట్లో కూడా మూలగలేదు. కానీ సామాన్యుల దగ్గర ఉన్న ప్రతి పైసా మన సిస్టంలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ వచ్చేది కూడా మీ దగ్గరికి. ఈరోజు తగ్గిన ట్యాక్స్ తోటి వాళ్ళు ఇంకో ఐటెం కొనుక్కుంటారు. దానివల్ల ప్రతి ఒక్కరికి మనకందరికి కూడా వ్యాపారం కొంచెం అభివృద్ధి. ఎప్పుడైనా కానీ మనీ రొటేషన్లు ఉంటే మన బిజినెస్లు బాగుంటాయి. రొటేషన్ ఆగిపోతే ప్రాబ్లం అయిపోతుంది, ఎక్కడికో ఒకసారి. సో దీని మీద మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రజలకు వివరించేట్టుగాను ఈ ప్రభుత్వం మంచి చర్యలు బయటికి తీసుకెళ్ళేట్టుగాను మీరు కూడా చేస్తే మనకు కూడా తర్వాత ఇంకా మరిన్ని అవకాశాలు దొరుకుతాయని చెప్పి నేను అందరికీ సెలవుకుంటున్నాను. మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిఎస్టీ రిఫార్మ్ చేసి ఈ 2.01 పెట్టి అన్ని జిఎస్టీలని కూడా సుమారుగా ఇదివరకు వేరియస్ స్లాబ్స్లో 28% నుంచి ఉన్న ఈ యొక్క జిఎస్టీని సుమారుగా కొన్ని 5%, కొన్ని 18% హైయెస్ట్ చేసి కొన్ని మెడికల్కి సంబంధించి కూడా 0 చేసి తీసుకురావడం కూడా చాలా మధ్యతరగతి వారికి అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్ చేశారు. అలాగే కొన్ని విషయాల్లో కూడా ఈ జిఎస్టీ తగ్గించినా కానీ కొంతమంది దగ్గర ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆక్వాకు సంబంధించి విషయాల్లో తీసుకుంటే కనుక ఈ ఎంఆర్పీలు పెంచి చూపించి ఆ జిఎస్టీని మధ్యతరగతి పేద వర్గాలకి అందకుండా చేసే విధంగా కూడా ఉన్నాయి. దాని మీద కూడా తగు సూచనలు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తే కనుక బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ జిఎస్టీ రిఫార్మ్ అనేది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి దీన్ని తీసుకొచ్చిన మోడీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి, అలాగే వీటన్నిటిని కూడా ఈ వ్యాపారస్తులందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడివాడ శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో విజయదశమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. 11 రోజుల పాటు జరిగిన దసరా ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, చైర్మన్ నెర్సు సుభాష్ చంద్రబోస్ ధన్యవాదాలు తెలిపారు. వేడుకల్లో ధర్మకర్తల కమిటీ సభ్యులు, దేవాదాయ ఉద్యోగులు పాల్గొన్నారు. వందే విశ్వాధికం శాంతమనాధినిధనం శివం సకలం నిష్కలంకం శక్తిజ్ఞానక్రియాత్మకం గురోన్ పరాన్ పరాన్నత్వా గురువంశక్రమోధితాన్
శ్రీ సదాశివమనంతం చ శ్రీకంఠం మునరంభికాం గుహం విష్ణుం చ దాతారం స్మరేన్ సప్తగురోన్ క్రమాత్ శ్రీ సదాశివాతి సప్తగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన గుడివాడ పట్టణంలో వేంచేసుకున్నటువంటి శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు దసరా మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకారం చేసుకోవడం జరిగినది. అలాగే స్వామివారు అర్ధనారీశ్వర స్వామిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన, తదుపరి కలశ ఉద్భాసన, సాయంత్రం 4:30 సెమీ పూజా కార్యక్రమాలతోటి ఈ విజయదశమి యొక్క మహోత్సవాలన్నీ కూడా ముగించుకుని రేపు సాయంత్రం 5 గంటలకు అమ్మవారు స్వామివారు గ్రామోత్సవంగా మీ అందరికీ ఇళ్ల ముందుకు వచ్చుతున్నారు. కావున 50 మంది వ్యక్తులు కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములను స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవలందిస్తామని జనసేన పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి శ్రీనివాస్, సాయన రాజేష్లు అన్నారు. महात्मा गांधी जोहार, जोहार महात्मा गांधी जोहार, जोहार महात्मा गांधी जोहार, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. మరి ఈ రోజున ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారికి మా జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మహాత్మా గాంధీ గారు తీసుకున్నట్లయితే సత్యం, అహింస అనే అస్త్రాలను ఎన్నుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయవేత్తలు కానీ యువత కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాలని, అహింసా మార్గాన్ని ఎంచుకొని అందరూ కూడా మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వందే మాతరం. అహింసా మార్గాన్ని ఎన్నుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు గాంధీ గారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఎంతమందో అల్లూరి సీతారామరాజు గారు కానీ విప్లవ నాయకులు ఎంతోమంది హింసతో సాధించాలని దెబ్బకు దెబ్బ సమాధానం అనే సిద్ధాంతంతో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు త్యాగం చేశారు. కానీ ఆ పద్ధతిని అయితే రక్తపాతం తప్ప స్వతంత్రం రాదని గాంధీ గారు కొత్త విధానంలో అహింసా మార్గంలో నిరసన చేస్తూ బ్రిటిష్ వారిని వాళ్ళనే అనవసరంగా మనం ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నామని తెలుసుకునేటట్లు చేయటంలో ఆయన విజయం సాధించారు. వాళ్ళు కూడా ఆయన అహింసా సిద్ధాంతానికి తల వంచి మనకి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం మా గుడివాడ జనసేన పార్టీ నందు గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటామండి. అలాగే ఈ సంవత్సరం కూడా మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు గుడివాడలో జనసేన పార్టీ కార్యాలయం నందు గాంధీ గారి జయంతి వేడుకలు ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే ఆయన అహింసావాది, రాజకీయవేత్త, అలాగే ఆయన ఒక రచయిత. అలాగే ఆయన అహింస ఎలా అయితే మార్గాన్ని ఎన్నుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారో అది ముందు ప్రధాన పాత్ర పోషించారు ఆయన. అలాగే మన దేశ నాయకులు కానీ మన ఆ దేశ ప్రజలు కానీ ఆయన మార్గంలో నడిచి మనకి దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మా గుడివాడ జనసేన పార్టీ తరఫున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం. గుడివాడ 7వ వార్డు కొత్తపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఉత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు హేమంత్ రవికుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు ఆశీస్సులతో ఉత్సవాలెంతో వైభవంగా ముగిశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ పెద్దలు, కొత్తపేట యూత్, భక్తులు పాల్గొన్నారు.
श्री माता श्री महारानी की नमः हरि ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री महागुरवे नमः మన గుడివాడ 7వ వార్డు కొత్తపేట శ్రీ విజయదుర్గమ్మ వారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా 10 రోజుల నుంచి కూడా దసరా మహోత్సవాలు బాగా ఘనంగా జరిగినాయి. ఈరోజు అమ్మవారికి విజయదశమి పండగ మన అందరికీ కూడా మహిషాసుర మర్దిని అమ్మవారిని విజయదుర్గ అమ్మవారు రాక్షస సంహారం చేసింది కాబట్టి అలాగే ఈ పండగ రోజున విజయదశమి రోజున అందరూ కూడా రాక్షస సంహారం చేసినందుకు గాను మనల్ని రక్షిస్తున్నందుకు గాను ఆ సౌండ్ ఎక్కువగా రక్షిస్తున్నందుకు ఆ విజయదుర్గ అమ్మవారికి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మవారిని మనం వేడుకుంటూ మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ పండగ పూట అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి వారు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. గుడివాడ పిండమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ నిర్వాహకులు పాలకుల కిషోర్ దంపతులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు పాలకొల్లు శేషు, కుంభం నాగమణి, తాండవ భాని తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ 10 రోజుల నుంచి కూడా పాలకొల్లు కిషోర్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగినాయి. మరి కమిటీ వారు పాలకొల్లు కిషోర్ సహకరించిన కమిటీ వారికి పిల్లలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అట్లాగే అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అన్న సమారాధనలో పాలు పంచుకున్న భక్తులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ గుడివాడ పట్టణ ప్రజలందరికీ, ఈ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో సిరి సంపదతో తొలదోగాలని, అమ్మవారి ఆశీర్వాదం కృప ఎప్పుడు వారి మీద ఉంటుందని, ఏటా ఇలాగే ఘనంగా అమ్మవారు దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువగట్టు పిండమనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆఖరి రోజు కావున అమ్మవారు శాంతి రూపిణి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్రారాధన, నవదుర్గారాధన, నవగ్రహారాధన, చండీ హోమము, నవదుర్గా హోమము, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు మా వెనక ఉండి మా కమిటీ వాళ్ళు మన గునుకుల వినోద్ కుమార్ కానీ, శివరాం ప్రసాద్ గారు కానీ, నిల్లా సాయికృష్ణ గారు కానీ, రమణ గారు కానీ, వాసా నవీన్ గారు కానీ, పాల్కొల్లు సాయికృప గారు కానీ, కుమ్మ నాగమణి గారు కానీ, కుమ్మ
అత్యంత వైభవంగా అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వాళ్ళ చేతుల మీదుగా నిర్వహించారు. వారిని మరియు మన గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని అమ్మవారు చల్లగా చూడవలసిందిగా కోరుతున్నారు. నగర్లో వేచేసిన పిన్నమనేని నగర్లో వేచేసిన శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగినందు మూలంగా ఈవేళ లాస్ట్ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకొని అమ్మవారికి ఈ 10 రోజులు కూడా 11 రోజులు అమ్మవారికి అన్న సమారాధన జరుగుతూ ఉంది. దానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతో ధన్యవాదాలు. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి భక్తులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. గుడివాడ వలివర్తిపాడు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ నాగ బంగారమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి నగరోత్సవం నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు స్వర్ణ శివరామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అన్నంనేడు ప్రసాద్, మన ఆదినారాయణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ నాగబంగారమ్మ తల్లివారి దేవస్థానం, వలివర్తిపాడు గ్రామం. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా 11 రోజులు కూడా చాలా దిగ్విజయంగా జరిగాయి. మరి ఈరోజు అమ్మవారికి మొట్టమొదటిసారిగా గ్రామోత్సవం జరుగుతోంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో అమ్మవారు ఈ సంవత్సరమే మరి గ్రామాన్ని చూడడం కోసం గ్రామోత్సవం చేస్తున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు, భక్తులు అందరూ కూడా. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విజయదశమి రోజు ప్రతి ఒక్కరికి కూడా కలగాలని, వారు చేసే వ్యాపార వ్యవసాయ పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడా సుఖంగా ఉండాలి అని కోరుతూ ఆ నాగబంగారమ్మ తల్లి అవతారం ఈ రోజున రాజరాజేశ్వరీదేవి సాయంత్రం 7:30 గంటలకి సెమీ పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా కమిటీ గారు ఆదినారాయణ గారు అవ్వచ్చు, ప్రసాద్ గారు అవ్వచ్చు, అట్లాగే ఈ వలివర్తిపాడు గ్రామ భక్త బృందం, భక్తజనులు, ఇక్కడికున్న ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందించారు. అలాగే రానున్న కాలంలో అన్నదానం 5వ తారీఖు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి తమ వంతు ధన రూపేణా, వస్తు రూపేణా కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఆ స్వామివారి దేవాలయం, అమ్మవారి దేవాలయము కూడా భక్తుల యొక్క చేతుల్లోనే ఉంటుంది దేవాలయం ముందుకు వెళ్ళాలి అంటే. కాబట్టి ఆ గుడివాడ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా శ్రీ నాగబంగారమ్మ తల్లి అమ్మవారిని ప్రతినిత్యము కూడా దర్శించి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మరి అమ్మవారి యొక్క విశేషం అమ్మవారి యొక్క సంతానాన్ని కలిగిస్తుంది, సంతానం లేని వారికి. అట్లాగే వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించిన ఎడల ప్రతి శుక్రవారము కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతానము అలాగే వివాహము కూడా అన్ని చక్కగా జరుగుతాయి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి అమ్మ ఆశీస్సులు పొంది అందరూ కూడా సర్వము జగద్రక్షగా భావించి అమ్మవారి యొక్క రక్ష మనందరికీ ఉండాలని కోరుతూ సెలవు. భక్త మహాశైలారా, మన గుడివాడ పట్టణం వలివర్తిపాడు రోడ్డులో కొలువై ఉన్న
శ్రీ నాగ బంగారమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ఈరోజు అమ్మవారు కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో వీణులు విందైన సంగీతాలతో అమ్మవారు కనీ విని ఎరగని రీతిలో ఊరేగింపుగా తరలి వస్తున్నారు మీ అందరి దర్శనార్థమై. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే ఈ నెల 5వ తారీఖున ఆదివారం ఉదయం 11 గంటలకు కనీ విని ఎరగని రీతిలో భారీ అన్నదానానికి 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన తొలి ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. 100 మంది సిట్టింగ్ కెపాసిటీతో ఐటీ సేవలు ప్రారంభించిన ప్రిన్స్టన్ సర్వీసెస్. ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఐటీ సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన నిర్వాహకులు. వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన విజయదశమి వేడుకలు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, గుడివాడ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం. జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దేశం కోసం త్యాగాలు చేసిన జాతి నేతల సేవలను ఎప్పటికీ మరువమన్న కూటమి నాయకుడు. గుడివాడ పట్టణంలో వాడవాడల అత్యంత వైభవోపేతంగా జరిగిన విజయదశమి పర్వదిన వేడుకలు. శ్రీ మహిషాసురమర్దిని దేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపిన దేవాలయాల కమిటీ పెద్దలు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.